అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినట్టు ఉపరితల ఆవర్తన జోరి కారణంగా అల్పపీడనం కాస్త క్రమేపీ బలపడుతూ వస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఇది పోర్ట్ కలింగపట్నం అదే గోపాల్పూర్ మధ్యన తీరం దాటుతుందని ఐఎండీ ఇచ్చినటువంటి సూచనల మేరకు చిక్కోలు జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమైంది. గత రాత్రి 12 గంటలకు తీరం దాటుతున్న సమాచారంతో రాత్రంతా కూడాను గస్తీ కాసి మత్స్యకారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎవరిని వేటకు వెళ్లకుండా ఉండాలని ఆదేశాలు జారీ చేసిన ఈ నేపథ్యంలో ప్రస్తుతం బందర్వాన్పేట దగ్గర తీరాన్ని సందర్శనకు వచ్చినటువంటి వైద్యుడు మనతో ఉన్నారు. చూస్తే కనుక ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ఈ చర్యల్లో మత్స్యకారుల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం అండ్ ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం నిన్న నైట్ ఇది లో డిప్రెషన్ ఏదైతే ఉందో అది క్రాస్ అయింది, ల్యాండ్ ఫాల్ అయ్యింది అది. సో దానికి అనుగుణంగా నిన్నటి నుంచి కలెక్టర్ గారితో కోఆర్డినేట్ చేసుకొని మనకి అన్ని డిపార్ట్మెంట్స్, ఫిషరీస్ అవ్వచ్చు, ఆర్ఎండ్బి అవ్వచ్చు, లోకల్ పోలీస్ అవ్వచ్చు, మెరీన్ పోలీస్ అండ్ ఈవెన్ మనకి ఎస్డిఆర్ఎఫ్ నుంచి కూడా పంపించారు. సో అన్ని డిపార్ట్మెంట్స్ తోటి కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ ఇష్యూ లేకుండా మనం చేస్తున్నాము. అండ్ దీనికి సంబంధించి మనకి లోకల్ పబ్లిక్ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే మనకి ఇష్యూ ఉందని చెప్తున్నాం వాళ్ళు ముందే ఒకవేళ వెకేట్ రావాల్సి వచ్చినా లేదంటే మనకి ఫిషింగ్కి వెళ్ళొద్దు ఆగమని చెప్పినా కూడా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా మనకు ముందే ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. సో 100% మనకి ఎటువంటి లాస్ అన్నది లేకుండా దీని నుంచి మనం కన్ఫర్మ్గా పక్కాగా హ్యాండిల్ చేస్తాం. ప్రస్తుతం మెరైన్ పోలీస్తో పాటు లోకల్ పోలీస్, రెవెన్యూ కూడా భాగస్వామ్యం అవుతున్నారు. మరోవైపు ఎస్డిఆర్ఎఫ్ బలగాలు కూడా తెప్పించినట్టుంటే అంటే దీని తాలూకా ఇంపాక్ట్ ఏమైనా పెరిగే అవకాశాలు కనిపిస్తున్న సంకేతాలు ఏమైనా ఈఎండీని మనకు వచ్చాయి? ఇప్పుడు ఎక్కడైతే కనెక్ట్ అయిందో దాని తాలూకా లొకేషన్ ఎవరికి కూడా ఇప్పటివరకు ఐడెంటిటీగా ఇప్పటివరకు అయితే మనకు కన్ఫర్మ్గానే చెప్పట్లేదు పెరుగుతుందా లేదన్నది. బట్ వీఆర్ అన్ అలర్ట్, ఎందుకంటే సడన్గా మళ్ళీ అది పెరిగినా కూడా ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఇంకా నెక్స్ట్ 2-3 డేస్ మనము కంప్లీట్గా దీనిపైన ఫోకస్ చేయాల్సి ఉంటుంది. సో దాని బేసిస్ తోటి ఫర్దర్గా ఇది ఎలా డెవలప్ అవుతుంది అన్న దాన్ని బట్టి మనకు డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. స్టేట్లోనే అత్యధిక పొడుగైనటువంటి జిల్లా ఏదైనా ఉంటే 193 కిలోమీటర్ల శ్రీకాకుళం జిల్లా. 13 మత్స్యకార అనువైన ప్రాంతాలు ఉన్నాయి, 255 మత్స్యకార గ్రామాలు. వారందరినీ కూడాను అవేర్ చేసేందుకు ఎంత స్టాఫ్ని మనం ఉపయోగిస్తున్నాం, నైట్ నుండి ఏ విధంగా అలర్ట్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడాను రక్షిత ప్లేస్లకు వెళ్ళేటటువంటి ఏర్పాట్లు రెవెన్యూ పరంగా కూడా సాగుతున్నాయి. ఆల్మోస్ట్ మనకి పోలీస్ సైడ్ నుంచి ఒక 180 to 200 మెంబర్స్ వరకు ఉన్నారు. ఇది కాకుండా రెవెన్యూ సిబ్బంది, ఆర్ఎండ్బి వాళ్ళు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు కాకుండా లోకల్గా ఫిషర్మెన్ మనకి స్విమ్మర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరి సపోర్ట్ కూడా ఉంది. సో ఇవన్నీ తీసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఒక 600 స్ట్రెంత్ వరకు ఓన్లీ మనకు కోస్ట్ లైన్లో దీనికి సంబంధించి చూస్తున్నాము. ఇది ఒకటే కాకుండా మనకి ఒడిస్సా సైడ్ కూడా రెయిన్స్ పడుతున్నాయి. సో దానికి సంబంధించి నాగావళి రివరు, తర్వాత మహేంద్ర తనయ రివర్, ఇవి వంశధార ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన రివర్ బెడ్స్లో ఏవైతే విలేజెస్ ఉన్నాయో వాటిని కూడా మనం అలర్ట్ చేయడం జరిగింది. సో అక్కడ కూడా అడిషనల్గా వేరే స్ట్రెంత్ని పెట్టుకున్నాము. సో 100% మనం ఇది పాజిటివ్గా చూసి చేస్తాము. అండ్ మనకి సీఎం సార్ కూడా దీన్ని మల్టిపుల్ టైమ్స్ ఇప్పటికే రివ్యూ చేశారు, 3-4 టైమ్స్ రివ్యూ చేశారు, మళ్ళీ కూడా రివ్యూ చేస్తారు. సో 100% ఇది సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎటువంటి ఇష్యూ లేకుండా మనం దీన్ని హ్యాండిల్ చేస్తాం. క్యాచ్మెంట్ ఏరియాలో కురుస్తున్న వర్షాల కారణంగా ఫ్లడ్ వచ్చే సూచన ఏమైనా ఆ రాష్ట్రంలో మనకు సంకేతాలు ఇచ్చారు? ఇప్పటికైతే లేదు, బట్ మోస్ట్ ప్రాబబ్లీ ఉండకపోవచ్చు అనుకుంటున్నాము. బట్ ఇన్ కేస్ ఉన్నా కూడా మనం దాన్ని పక్కాగా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాము, ఇష్యూ ఏం లేదు దానికి. కనుక వస్తున్నటువంటి ఈ విపత్తు నుండి జిల్లా ప్రజలను కాపాడేందుకు ఎటువంటి నష్టం సంభవించకుండా ఉండేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే 3 పర్యాయాలు సమీక్ష నిర్వహించారు. జిల్లా ప్రజలకు వస్తున్నటువంటి పెను ముప్పు నుండి కాపాడేందుకు మొత్తం 193 కిలోమీటర్ల తీరం ఉన్న మత్స్యకార గ్రామాలందరూ కూడా అప్రమత్తం చేశాం. వారందరూ కూడా చేపల వేటకు వెళ్ళొద్దని ఆదేశాలు కూడా జారీ చేశారు. అదేవిధంగా వంశధార, నాగావళి, బహుదా, మహేంద్ర తనే నదుల క్యాచ్మెంట్ ఏరియాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నదులకు కనుక ఎక్కడైనా వరద పోటు ప్రమాదం వచ్చి ఉంటే ఆ నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచనలు కూడా జారీ చేశారు. ఇటు జిల్లా కేంద్రంతో పాటు 30 మండల కేంద్రాలు కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇటు కలెక్టర్, ఎస్పీ నేతృత్వంలో అన్ని శాఖలకు కూడా ఎవరూ సెలవు పెట్టకుండా ఈ వస్తున్నట్టు ఈ పెను ముప్పు నుండి జిల్లా ప్రజలను కాపాడమే కాకుండా అటు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి పంట పొలాలకు నష్టం జరగకూడదు, ఇటు తీర ప్రాంతంలో మత్స్యకారులకు ఎవరికి కూడా హాని కాకూడదు అన్న ఉద్దేశంతో చేస్తున్నట్టు ఈ ప్రయత్నంలో మాత్రం వారి నుండి కూడా స్పందన లభించడంతో ఈ రోజు వస్తున్నటువంటి ఈ పెను ముప్పు నుండి వారిని కాపాడేందుకు తమ వంతుగా మొత్తం సర్వం సిద్ధం చేసిన ఎస్పీ స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.